ఏం చేస్తారు? బ్రీఫ్‌గా మీకు 1 ఆర్ 2 ఆ, మినిట్స్ మీ స్టోరీస్. నా పేరు సీతాకుమారమ్మ సార్. నేను రిటైర్డ్ హెడ్ నర్సుని సార్. వెరీ గుడ్. ఆ, నేను ఈ డైట్లోకి రావడానికి నాకు 10 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది సార్. ఓకే. ఆ, కాకపోతే మా సిస్టర్ ఇక్కడ కోచ్ సంతోష లక్ష్మి అని యెస్. తనైతే నాకు 2 ఇయర్స్ నుంచి అక్క నువ్వు డయాబెటీస్ రివర్స్ చేసుకోక ఇవి చేసుకోక అని చెప్తాంది. కానీ నేను తన మాటలు వినలేదు సార్. నాకు నమ్మకం లేదు. దట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది సార్. వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్యామిలీని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ నేను ఈ డైట్ మెయింటైన్ చేయలేదులే, నీరసం వచ్చేస్తే నేను ఇలా దీన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను అని తన మాటలు వినలేదు సార్. హ్మ్. రిటైర్డ్ అయిన తర్వాత కూడా తను చెప్తూనే ఉంది, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. హ్మ్. ఇక్కడ పిల్లలు హైదరాబాద్ లో ఇద్దరు సాఫ్ట్వేర్లు సార్, కూతురును కొడుకు హ్మ్. వాళ్ళందరూ. హ్మ్. హ్మ్. ఇక్కడికి వచ్చినాను, తన మాట కూడా వినలేదు. అపోలోకి పోయి అక్కడ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను సార్. ఓకే. నా ఫాస్టింగ్ షుగరు 234, తర్వాత 330, తిన్న తర్వాత పోస్ట్ లంచ్ అట్లా వస్తా ఉంది. హ్మ్. ఇది తగ్గడం లేదు అని అంటే ఆయన హై డోస్ ఇచ్చినారు సార్. ఓకే. ఆ హై డోస్ కూడా నాకు తగ్గడం లేదు, అలాగే ఉంది. ఇంకా అప్పుడు కూడా మా చెల్లెల మాట నేను వినలేదు సార్. ఎందుకో నేను మామూలుగా మ్, విశ్వంను నమ్ముతాను సార్. విశ్వంను కోరుకున్నాను. నాకు ఇంక హ్మ్. నేను ఏం చేయాలి? నాకు ఆరోగ్యాన్ని నువ్వే ఇవ్వు. నాకు ఏదో ఒక మంచి వాళ్ళను చూపించు. మంచి సజెషన్ నువ్వు ఈ దగ్గర నుంచి నాకు రావాలి అని కోరుకున్నాను సార్. మా చెల్లెలేమో నాకు పంపించింది సార్. టాబ్లెట్స్ అవి అక్క ఇవి వాడు అని. తరువాత అయినా ఏదో ఒక ఒక పూట ఒక మాత్ర వేసుకోవడం అట్లా చేసినాను. ఈ వైటమిన్స్ నా టాబ్లెట్స్ వేసుకుంటాను. తను హైదరాబాద్కి వచ్చి ఏదో మీ మీటింగ్ కొని వచ్చి నా దగ్గర కూర్చొని ఒక 5 డేస్ అక్క నువ్వు ఇవి చేసుకుంటే చూడక ఎలా తయారైనావో, నువ్వు ఇవి వాడుక నువ్వు రివర్స్ అవుతుంది అనింది. అప్పుడు సరేలే అని ఒక 5 డేస్ అవి రెసిపీస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నాకు అర్థం కాలేదు సార్. తను అంతా చూపించి చేయించి నా దగ్గర ఉండి నాకు తినిపించి ఈ ఈ ఈ టైమింగ్స్, ఈ టైంలో టీ తాగల, ఈ టైంలో జీరా వాటర్ తాగల, ఈ టైంలో నువ్వు తినాలి, ఈ టైంలో ఈ విధంగా ఈ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవాలి అక్క అని అన్నీ చెప్పి, నిజంగా నాకు నా చెల్లెళ్ళకు ఎన్నిసార్లు దేవునికి థ్యాంక్స్ ఎక్సలెంట్. చెప్పుకుంటున్నాను సార్. ఎక్సలెంట్. అంత బాగా హ్మ్. చేసింది. ఇప్పుడు నా 17 డేస్ అయింది సార్ నేను దీంట్లోకి వచ్చి. హ్మ్. వెరీ గుడ్. ఇప్పుడు 129 ఫాస్టింగ్ ఉంది సార్. ఎక్సలెంట్. 150, 130 ఆ మధ్యలో ఉంది పోస్ట్ లంచ్. పోస్ట్ లండ్. వెరీ గుడ్. తర్వాత కొంచెం నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉంది. తను హ్మ్. చెప్పింది హ్మ్. మార్నింగ్ కోకోనట్ ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకొని నైట్ వచ్చేసేసి గీ వేసుకొని తాగక్క అనింది. నేను అలాగే చేస్తున్నాను. ప్లస్ జామకాయ తింటున్నాను సార్ నేను. ఎక్సలెంట్. ఇంక ఇప్పుడు నాకు అది కూడా తగ్గిపోయింది సార్. పచ్చిది తీసుకోండి. కొంచెం మాగింది కాకుండా పచ్చిది తీసుకోండి. పచ్చిదే తింటున్నాను సార్. ఓకే. ఇప్పుడు అది కూడా అవసరం లేకోకుండానే ఇదే హ్మ్. నాకు హ్యాపీగా ఇదవుతోంది. వెరీ గుడ్. నేను గ్యాస్ట్రాంటరాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాను సార్, ఓకే. అపోలోలో. కానీ ఓకే. ప్రాబ్లం అయితే క్లియర్ కాలే. ఇప్పుడు నాకు గ్రాడ్యువల్ గా ప్రాబ్లం క్లియర్ అయింది సార్. కాన్సంట్రేషన్ తగ్గుతూ వస్తుంది. ఓకే. వెరీ సిక్స్టీ గుడ్. త్రీ ఇయర్స్ సార్ నాకు. ఎక్సలెంట్ మా ఇదే చెప్తున్నాను. ఇద్దరు డ్రాస్టిక్ కాంట్రడిక్టరీ ఎగ్జాంపుల్స్ ఇందాక సుజాత గారు మీరు. సో వయసులో పరంగా బట్ ఇద్దరికి వర్క్ అవుతుందిగా. ఆ, సో ఎక్సలెంట్ మా ఎందుకంటే ఒక అంత హై డోస్ వాడి కూడా మీకు 300 350 వస్తుంది. ఒక మెడిసిన్ లేకుండా 100స్లోకి వచ్చింది అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైట్ లైఫ్ స్టైల్ మీకు అర్థమైంది కదా. మనం ఇప్పుడు తీసుకునే ఆహారం. అర్థమవుతుంది సార్. నేను ఇప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకొని నేను ఈ డైట్ మెయింటైన్ చేస్తున్నాను సార్. ఎస్ ఎస్. నేను ఎందుకు రివర్స్ చేసుకోను మా చెల్లెలు ఇంతగా చెప్పినప్పుడు? ఎస్. నిజంగా ప్రతి రోజు 2, 3, 4 గంటలు గంటలు నాతో మాట్లాడి అన్ని నాకు ఫాలో అప్, అంటే నా చెల్లెలని కాదు తన అందరితోనూ అలాగే ఉంటుంది సార్. ఎస్. కానీ నాకు ఇంకా కొంచెము ఆ, నా మీద ధ్యాస పెట్టింది సార్. ఎక్సలెంట్.
నాకు నిజంగా చాలా హ్యాపీనెస్ అయింది. మామూలుగా అయితే హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి కొంతమందికి నేను హెల్త్ టాక్ అట్లా ఇస్తా ఉంటాను సార్. ఎవరైనా ఇంటి దగ్గరకు ఎస్. వచ్చిన వాళ్ళు ఇలా తినండి అలా తినండి అట్లా నేను చెప్పగలిగినప్పుడు ఇప్పుడు నేను ఇంట్లో కొన్ని అంటే మ్యారేజెస్ డెలివరీస్ ఇవన్నీ రావడం వలన నా హెల్త్ నేను చూసుకోలేదు సార్. ఓకే. టోటల్ గా నేను బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం లేదు. నాకు టోటల్ విటమిన్ డెఫిషియన్సీస్ అన్నీ ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు ఒకటొక్కటి ఆ డెఫిషియన్సీని క్యూర్ అవుతుంది సార్. ఎస్. అది నిజంగా మా చెల్లెలే ఎక్సలెంట్ మా. దానికి సో కారణం సార్. ఈ వెల్సన్ కమ్యూనిటీకి వచ్చి దట్టు డబ్ల్యూడబ్ల్యూ కాల్ వింటున్నాను సార్. అవి కూడా నాకు చాలా మోటివేషన్ స్టోరీస్ ఇవన్నీ వింటూ హ్యాపీగా అయింది. తను మళ్ళా G60 కాల్ కు నన్ను ఎస్ అక్క గేమ్ వినుక నీకు మంచిగా ఉంటుంది. నువ్వు ఎలాగో హెల్త్ డిపార్ట్మెంటే కదా, నువ్వు వింటే నీకు ఇంకా కొంచెం అర్థం అవుతుంది, నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటావక్క అనింది. ఎస్. అలాగే ఎక్సలెంట్. నేను ఆ కాల్ వింటూ ఉన్నాను. అంటే ఇంతకుముందు లేసేవాళ్ళం కానీ ఈ ఈ స్ట్రెస్‌లు, ఈ ఫ్యామిలీ ఈ దీని వలన, ఈ వర్క్ లోడ్ వలన అవన్నీ మర్చిపోయినాం సార్. మళ్ళా ఎస్. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను సార్ నేను. నాకది కూడా సంతోషం. ముందు ఎలా నేను ఉన్నానో దాన్ని నేను రీగెయిన్ అలా ఎస్. మళ్ళా నేను అలా రావాలా? దట్టు నా బాడీని కూడా నేను అలా ఫస్ట్ నేను హెల్తీగా ఉండి, ఇంట్లో మా పిల్లలను, ఇంకా మనవళ్ళు వాళ్ళను కూడా హెల్తీగా చూసుకోవాలా. ఇప్పటి నేను హెల్తీగా ఉంటే కదా వాళ్ళకి కూడా అన్నీ నేను చెప్పగలుగుతాను. ఇన్ని రోజులు నేను ఇంత మీతో మాట్లాడే అంత ఎనర్జీ కూడా లేదు సార్ నాకు. ఇప్పుడు ఈ ప్రోటీన్ డైట్ తినడం వలన, కార్బోహైడ్రేట్స్ స్టాప్ చేసుకోవడం వలన హ్యాపీగా నేను ఇంతసేపు మీతో బాగా ఎనర్జిటిక్‌గా మాట్లాడగలుగుతున్నాను సార్. ఎస్. ఎస్. ఇది గుడ్. ఇది గుడ్. మాత్రం నాకు చాలా చాలా హ్యాపీ అయిపోయింది సార్. ఎక్సలెంట్. ఈ ఈ క అందుకు నేనేమనుకుంటున్నానంటే ఈ కమ్యూనిటీని వదలకూడదు. లైఫ్ లాంగ్ నేను ఉండాలి ఈ కమ్యూనిటీలో. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినాను కాబట్టి నాకింకా హెల్త్ డిపార్ట్మెంట్‌లో ఉంటే నాకందరూ అక్కడ నాకన్నీ నాకు తెలుస్తా ఉంటుంది. ఎప్పుడు డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఏదన్నా అడిగినా గాని టక్కని నాకు హెల్పింగ్ ఉండేది సార్ బాగా. నాకు ఇబ్బంది లేదు. హెల్త్ పరంగా ఇప్పటి వరకు నాకు ఏ ఇబ్బందులు రాలేదు. కానీ ఇప్పుడు రిటైర్డ్ అయినా నేను ఏ విధంగా అని ఇప్పుడు నాకు దీని గురించి చాలా హ్యాపీ అయిపోయింది సార్. ఈ కమ్యూనిటీని నేను వదలకూడదు అన్న థాట్‌లో ఉన్నాను సార్. ఎస్. ఎస్. నాకు చాలా ఎక్సలెంట్. హ్యాపీ అయిపోయింది సార్ ఈ వెల్‌నెస్ కమ్యూనిటీని. ఎస్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ సీత గారు. నిజంగా ఇది ఇన్స్పిరేషన్. ఎందుకంటే 62-63 సంవత్సరాల వయసులో కూడా మీరు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్ మీరు కలిగిస్తున్నారు. ఎక్సలెంట్ మా. ఓకే, కంటిన్యూ చేయండి.